హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం పచ్చి జల్లల పులుసు అయితే చేసుకుంటున్నాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చేపలో అయితే ముళ్ళు తక్కువ ఉంటాయి, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇది చిన్నపిల్లలు తినడానికి కూడా మంచిగా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే దీన్ని ఇష్టపడతారు, ముళ్ళులు ఉండవు కనుక వాళ్ళైతే దీన్ని ఇష్టపడతారు. వచ్చి చాలా స్పైసీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి జల్లల ముక్కలండి, అంటే ఉప్పు వేసి కొంచెం క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, అలాగే కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, నూనె. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇవైతే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 4-5 స్పూన్లు పైన వేసాను, అంటే ఒక 6 వేసాను అనుకోండి. 6 స్పూన్లు వేసాను, ఎందుకంటే ఇది 2.5 kgs కదా, కారం ఎక్కువ పడుతుంది. పైగా మనం పులుపు కూడా వేస్తాం కనుక కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాము. దీనికి వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసాను. ధనియాల పొడి వేసాక 1.5 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనం ఈ కూరకైతే సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి అవి కూడా నేను 4-5 స్పూన్స్ వేసాను, ఎందుకంటే ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది పులుసు కనుక ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 4 స్పూన్స్ వరకు వేసాను. నేను మామూలుగా సుమారుగా వేసేసాను, మీరైతే అలా తెలియకపోతే స్పూన్ తీసుకోవచ్చు. ఇవన్నీ వేసాక మనం ఈ జల్ల ముక్కలకి ఈ ఉప్పు, కారము, ఈ పేస్టు ఇవన్నీ పట్టేలాగా మంచిగా మనం చేత్తో అయితే కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవటం వల్ల ఇవి అన్నీ ముక్కలకి పట్టేసి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కూర చాలా స్పైసీగా ఉంటుంది, మనం కూర కారం కూడా ఎక్కువ వేసాం కనుక. తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందే ఆయిల్ వేయకూడదు, ముందే ఆయిల్ వేసామనుకోండి ఈ ఉప్పు కారం మంచిగా ముక్కలకైతే పట్టవు. అందుకే ముక్కలకు పట్టాక నూనె వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఈ నూనె వచ్చేసి ఇవి 7-8 స్పూన్ల వరకే వేసాను నేను, అంటే గంట ఉంటుంది కదా, దాంతో ఒక 8 స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. 2.5 kgs కనుక. అదే తక్కువ అనుకోండి మనం తక్కువ వేసుకోవచ్చు, 4 స్పూన్లు అయితే సరిపోతుంది 1 kgకి అయితే. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మనం మెత్తగా పిసుక్కోవాలి. పిసుక్కుని గుజ్జుగా చేసుకుని దాన్ని ఈ కలుపుకున్న ఈ పచ్చి జల్లలలో అయితే మనం పోసుకోవాలి. పులుసు గట్టిగా అయితే పులుసు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ పులుసుని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నీళ్లు, వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఈ పులుసు కూడా ముక్కలకి పడుతుంది. అలాగే కొన్ని నీళ్లు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పోసారనుకోండి ముక్క చితికిపోతుంది, అంటే ఇది చేప ముక్కలు కదా తొందరగా ఉడుకుతాయి. తర్వాత మనం ఈ కడాయిని అయితే మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఇది హై ఫ్లేమ్లో మాత్రమే ఈ కూరను అయితే వండుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో వండితే అది ముక్క తొందరగా చితికిపోతుంది స్లోగా ఉడకటం వల్ల. దీన్ని మనం మధ్యలో ఒక క్లాత్ తీసుకుని ఈ కడాయిని పట్టుకుని చేత్తో ఇలా తిప్పుకోవాలి. లేదనుకోండి కింద అడుగుని అంటుకుంటుంది ముక్క. అదే మనం స్పూన్తో తిప్పామనుకోండి ముక్కలు ఇరిగిపోతాయి. అందుకే మనం క్లాత్ తీసుకుని కడాయి పట్టుకుని దాంతో మాత్రమే మనం తిప్పాలి, కడాయిని మాత్రమే తిప్పాలి. తర్వాత మధ్యలో మనం మూత తీసుకుని మన కూర అయితే ఎంతవరకు రెడీ అయ్యిందో మనం చూసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయితే మనకి కూర అయిపోవచ్చింది. ఈ పులుసు అంతా మంచిగా చిక్కపడాలి. మనం ఈ స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. స్పైసీగా ఉండే జల్లల పులుసు అయితే మనకి ఇదిగో రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే మనకి నోరూరుతుంది కదండి. ఈ ముక్కల్లో చూడండి ఎలా ఉన్నాయో. ముక్కనైతే అలా తీసుకుని ఇలా నోట్లో పెట్టేసుకోవచ్చండి, ముళ్ళు ఉండవు కనుక. పిల్లలకు కూడా మంచిగా ఇష్టపడతారు తినటానికి. ఇంకోసారి చేయి మమ్మీ అంటారు పిల్లలు. మీరైతే మీ పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.
పచ్చి జలాల పులుసు రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందామండి.